1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మన ఇండియాలో వర్క్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఒక చార్ట్ వైరల్ అయింది. ఆవిడ చెప్పింది ఏంటంటే, టైంకి ఏమైనా వెళ్ళిపోతే అది పెద్ద పనిష్మెంటా, అది పెద్ద తప్ప, అంటే ప్రజెంటేషన్ ముఖ్యమా, అక్కడ పర్ఫార్మెన్స్ ముఖ్యమా అని కొన్ని పాయింట్స్ రాశారు ఆవిడ. మామూలుగా మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మామూలుగా అడిగితే ప్రజెంటేషన్ ముఖ్యమా, పర్ఫార్మెన్స్ ముఖ్యమా అంటే టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోవాలా, ఈ ధోరణి ఎలా ఉంటుంది, అక్కడ అసలు వర్క్ ఏరియా అనేది ఎలా ఉంటుంది, ఒకసారి మాట్లాడుకుంటే. ప్రెజెంటేషన్ ముఖ్యమా, పర్ఫార్మెన్స్ ముఖ్యమా అంటే నా దృష్టిలో ప్రెజెంటేషన్ ముఖ్యమే, అట్లాగే పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమే. మీరు ప్రెజెంటేషన్ చాలా ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయకపోతే వేస్ట్. అలాగే పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రెజెంటేషన్ చేయకపోయినా మీకు గుర్తింపు రాదు. ఇప్పుడు ఎందుకు ఒక టైం లిమిట్ ఎందుకు పెడతారు ఆఫీస్ వాళ్ళు? అందరూ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని. సో 9 to 6 అంటే 9 to 6 అంటే దీన్ని బట్టి ఏంటి, మీ డిసిప్లిన్ తెలుస్తుంది. చాలా మంది 9 కంటే 10కి వస్తుంటారు, మళ్ళీ 6 కంటే 5:30కే వెళ్ళిపోతుంటారు. అంటే ఎమర్జెన్సీ టైంలో కంపెనీస్ ఇస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. మీకు పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎమర్జెన్సీ ఉన్నా మీరు ఖచ్చితంగా 6 వరకు ఉండాలని అట్లా ఏం లేదు. కొన్ని కంపెనీస్ మాత్రం పర్మిషన్స్ ఇస్తాయి, కానీ కొన్ని కంపెనీస్ చాలా స్ట్రిక్ట్గా 9 to 6 ఫాలో అవ్వాలి అంటారు. ఎందుకంటే అది డిసిప్లిన్. ఇప్పుడు మనం ఒక 10 members టీం వర్క్ చేస్తుంటారు, ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతే ఇప్పుడు టీం అంటే ఏంటి, అందరు వర్క్ డివైడ్ చేసుకుంటారు. సో ఈవినింగ్ వరకు ఈ టార్గెట్ ఉంటుంది. సో 10 members కలిసి వర్క్ చేసుకునే సమయంలో వీళ్ళు ఒక 1 hour ముందు వెళ్ళిపోతే కొంచెం వర్క్ ఆగిపోయినట్టే కదా. సో అందుకోసమే వర్క్ ఈక్వల్గా డివైడ్ అవ్వాలి అని అందరు ఈక్వల్గా ఉండాలి, టైం టు టైం పాటించాలని టైమింగ్స్ అనేది పెడతారు. కొంతమంది ఇప్పుడు తను గురుగ్రామ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో తను ఏంటంటే ఎర్లీగా వచ్చి పని చేసుకొని ముందుకు తొందరగా వెళ్దామంటే వాళ్ళ మేనేజర్ పర్మిషన్ ఇవ్వలేదు అంట. నేను ముందు వచ్చాను కాబట్టి నేను ఎర్లీగా వెళ్ళిపోతాను. అవును, అట్లా అనుకుంటే ఇప్పుడు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వచ్చి ఇష్టం ఉన్న టైంలో వెళ్ళిపోతారు కదా. మెయిన్గా టైం పెట్టేదే మనకి డిసిప్లిన్ కోసం. టీం అంతా ఒకటేసారి రావాలి, కలిసి కూర్చోవాలి, వర్క్ చేయాలి అని మాత్రం. కానీ దీనికి చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది టైంకి వర్క్ చేసిన ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ మాకు టైం ఇవ్వలేదు అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. అంటే కొన్ని కంపెనీస్ అట్లా కూడా చేస్తాయి, కానీ కొన్ని కంపెనీస్ మాత్రం పర్మిషన్ అడిగితే ఇస్తుంటది. కమిట్మెంట్ అంటారు కదా మేడం, వర్క్ కమిట్మెంట్ అంటే ఎలా ఉండాలి? అంటే జోనల్ డిఫరెంట్ జోనల్స్ ఉంటాయి అనుకోండి, వర్క్ ఏరియాస్. మీరు కమిట్మెంట్ అంటే మీకు ఇచ్చిన వర్క్ మీరు టైంగా కంప్లీట్ చేయడం. ఇప్పుడు ఏదైనా వర్క్ మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు, మీకు ఇచ్చిన వర్క్ ఇవాళది రేపు చేస్తా అంటే అది మీకు డిలే అవుతా ఉంటుంది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఒక గుడ్ ఎంప్లాయ్ అంటే ఏంటి, అంటే ఎవరైతే వర్క్ టైంగా చేస్తారో, ఎవరైతే టైంకి వచ్చి వాళ్ళ పని వర్క్ కరెక్ట్గా చేసుకొని వెళ్తారో వాళ్ళనే కదా గుడ్ ఎంప్లాయ్ అంటారు. మీరు 9 o'clock అయితే 10 o'clock వచ్చి 5 o'clock వెళ్ళిపోయి ఇవాళ ఈవినింగ్ అయిపోయే వరకు 2 days తర్వాత చేస్తా అంటే అది గుడ్ ఎంప్లాయీ కిందికి రాదు కదా. అప్పుడు మీరు దాని కమిట్మెంట్, దాని పర్ఫార్మెన్స్ అంటారా, ప్రెజెంటేషన్ అంటారా? సో మన వాళ్ళు ఇదే అర్థం చేసుకోవాలి, పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రెజెంట్ మన ఆఫీస్ కల్చర్ ఎలా ఉంది అంటే డిఫరెంట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఐటీ సెక్టార్స్ ఉన్నాయి, ఇంకా వేరే సెక్టార్స్ కూడా ఉన్నాయి, టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ చూసుకున్నా కూడా. అంటే ఆఫీస్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే జోనల్ని బట్టి డివైడ్ చేసుకుంటూ ఉంటుందా? అంటే ఏ కంపెనీ కల్చర్ దానిలా ఉంటుంది. మనం టెలికాలర్స్ ఉంటాం, వాళ్ళకి నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్ అట్లా ఉంటాయి. ఎవరి వర్క్ షిఫ్ట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కల్చర్స్ వాళ్ళకి, ఏ కంపెనీకి తగ్గట్టు కల్చర్ వాళ్ళకు ఉంటుంది. సో అందుకే ఎవరైతే మనం ప్రొఫైల్స్లో చూస్తుంటాం, మన క్యాండిడేట్స్ పెడుతుంటారు కెన్ మింగిల్ విత్ కంపెనీ కల్చర్, అంటే కంపెనీ కల్చర్ తగ్గట్టు మేము ఉంటాము అని కూడా పెడుతుంటారు. సో అందుకని ఇంటర్వ్యూస్ టైంలో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వీళ్ళు మా కల్చర్కి ఫిట్ అవుతారా లేదా అన్న ఒక విధానంలో కూడా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో ఏదేమైనా ఆ గురుగ్రామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆవిడ చాట్లో పెట్టడము, అంటే ఇండియాలో వర్క్ కల్చర్ ఇలా ఉంటుంది, కొంచెం నేను ముందు వెళ్ళిపోతానంటే వెళ్ళడం కుదరదని అన్నారు. కొన్ని కంపెనీస్లో ఇట్స్ ఓకే, ఎమర్జెన్సీ పర్పస్ ఉంటాయి, కాకపోతే టైంకి వచ్చి అంటే ముందు వచ్చాను కదా నేను ముందు వెళ్ళిపోతాను అని అంటే కాదు. మనం ఇప్పుడు మీరు 9 o'clock, ఇప్పుడు ఆఫీస్ టైమే 9, మీరు 7కే వస్తా అంటే ఎలా అవుతుంది? మీరు ఒక టీంలో వర్క్ చేస్తున్నారు కదా. దాన్ని ఇంకోటి కూడా మెన్షన్ చేసింది, యుఎస్లో అయితే ఇలా ఉండదు, ఎప్పుడన్నా వచ్చి ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. బట్ యుఎస్లో ఉన్న వర్క్ స్ట్రెస్ మన దగ్గర ఉండదు కదా. అక్కడ ఉన్న స్ట్రెస్ ఇక్కడ చాలా డిఫరెన్స్ కదా. మన కంపెనీస్ అంటే మీరు ఫస్ట్ తన ముందు వెళ్ళిపోతా అనడం తప్పు. ముందు వచ్చి మీరు ముందు వెళ్ళిపోతా అంటే కంపెనీ ఒక టైం పెట్టింది కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ ఉంటే మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. అట్లా ఏ కంపెనీ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉండదు. అందరికీ వాళ్ళ హెచ్ఆర్ ఉంటారు, లీవ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి.
అది యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు. ఎస్. సో ఏదేమైనా చాట్ మాత్రం కొంచెం వైరల్ అవ్వడము అంటే తను ఏంటంటే ఇండియాలో వర్క్ కల్చర్ ఇలా ఉంటుంది అంటే ముందు వస్తే వెళ్ళిపోవడం అనేది పెద్ద నేరం, పెద్ద పనిష్మెంట్ అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. కానీ దీన్ని కొంతమంది మిస్యూజ్ కూడా చేసుకుంటారు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉంటారు ఎంప్లాయీస్. ఇవాళ తినొచ్చింది, తిని మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయింది తొందరగా, నెక్స్ట్ ఇంకో అమ్మాయి కూడా అలానే అంటుంది, నేను ముందు వస్తాను తొందరగా వెళ్ళిపో, అది కంటిన్యూ అవుతుంది కదా. సో ఆ డిసిప్లిన్ ఉండాలని మన వాళ్ళు 9 to 6 లేకపోతే 10 to 6 అట్లా ఒక ఫిక్స్ టైం ఎందుకు పెడతాం? ఎందుకంటే అందరు యూనిటీగా ఉండాలి, అందరు ఈక్వల్ గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలనే టైమింగ్స్ పెడతారు. సో తను హీట్ ఆఫ్ ది మూమెంట్ ఏమనిపించిందో తన ఇండియన్ కల్చర్, వర్క్ కల్చర్ గురించి అలా అంటుంది. బట్ అన్ని దగ్గర అలా ఉండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.